ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందామండి. దట్ ఈస్ డైట్ ఇన్ రుమాటిక్ డిసీజెస్. రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ లేదా వాతం జబ్బుల్లో ఆహారం యొక్క రోల్ ఏంటి? సో చాలా మందికి మన దేశంలో పర్టిక్యులర్ గా ఒక అపోహ ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్, వంకాయలు అంటారు, తోటకూరలు అంటారు, ఇవన్నీ కూడా వాతం కలిగించే వస్తువులు అని లేబుల్ చేసేసారండి. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, సైంటిఫిక్ గా ఎవిడెన్స్ బేస్డ్ గా, అంటే 1,00,000 మంది మీద రీసెర్చ్ చేసి ఈ రకమైన ఫుడ్ వల్ల కీళ్లవాతం వస్తుందా లేదా పెరుగుతుందా అని చేసినటువంటి స్టడీస్ లో ఫుడ్ కి కీళ్లవాతంకి పెద్ద సంబంధం ఉన్నట్టుగా ప్రూఫ్ తోటి నిరూపణ జరగలేదండి. సో టు కంక్లూడ్, ఫుడ్ కి కీళ్లవాతం సమస్యలకి పెద్దగా సంబంధం ఉండదు. అయితే కొన్ని స్టడీస్ ఉన్నాయి, లైక్ మెడిటరేనియన్ డైట్ అని, హై ఫ్యాటీ ఫుడ్స్ ఉండే డైట్ అని, దట్ ఈస్ గుడ్ ఫ్యాట్స్ లైక్ ఫిష్ లో అట్లా ఉండేవని, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని, ఇవి కొంచెం ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గచ్చు అనటానికి కొంత ఎవిడెన్స్ ఉంది. వీటి గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్ ద వీడియోస్. థ్యాంక్ యూ.